లో రేషనలైజ్ ద డినామినేటర్స్ అని మాట్లాడుతున్నారు. ఓకే, రేషనలైజ్ చేయడము అంటే ఇచ్చిన డినామినేటర్లో రూట్ ఉండకుండా మాట్లాడాలి. ఓకే, సో ఈ √7 ఇంటూ √7 కనుక వేసావనుకో డైరెక్ట్గా 7 అయిపోతుంది. సో న్యూమరేటర్లో కూడా √7తో మల్టిప్లై చేయి. ఇప్పుడు నా ఆన్సర్ ఏమవుతుంది? √7/7. √7 ఇంటూ √7 ఈజ్ 7. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇక్కడ డినామినేటర్లో 2 టర్మ్స్ రూట్లో వచ్చినాయి. ఇప్పుడు రేషనలైజ్ చేయడము అంటే డినామినేటర్లో నాకు మైనస్ ఉంది, కరెక్ట్? దాన్ని ప్లస్తో మల్టిప్లై చేయి. √7 ప్లస్ √6, √7 ప్లస్ √6. దీంతో మల్టిప్లై చేసావనుకో ఇది ఎలాగో క్యాన్సిల్ అయిపోతాయి. న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ నెంబర్తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నావు కాబట్టి ఈ 2 నెంబర్స్ ఎలాగో క్యాన్సిల్ అయిపోతాయి సేమ్, అందుకని అలా క్యాలిక్యులేట్ చేసాం. రేషనలైజ్ చేయడము అంటే మైనస్ ఉంటే ప్లస్తో రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు నా ఆన్సర్ ఏమవుతుంది? √7 ప్లస్ √6. a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a² మైనస్ b². 7 మైనస్ 6 ఎంత? 1. డినామినేటర్లో 1 ఉంటే రాసినా రాయకపోయినా ఏదైనా ఒకటే. ఓకేనా?